కొనుగోలుల కొర్రీలపై కన్నెర్రత. పత్తి కొనుగోళ్లలో కొర్రీలు పెడుతున్న వ్యాపారుల తీరును నిరసిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం రైతులు మంగళవారం రాస్తారోకో చేపట్టారు. లక్ష్మీపురం జిన్నింగ్ మిల్లు వద్ద రహదారిపై బైఠాయించారు. క్వింటాళ్లకు కిలో చొప్పున వ్యాపారులు తారం తీస్తుండడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒక క్వింటాల్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఇక తరుగు తీస్తే ఏం మిగులుతుంది రైతన్నకు? 6 కాలం పంట చేసి పెట్టుబడి తెచ్చి అప్పులు తెచ్చి సప్పులు తెచ్చి పురుగులు ఏంది నీళ్లు కరెంటు అన్నింటిని ఎదుర్కొని పంట పండిస్తే కనీసం మద్దతు ధర ప్రకటించలేని పరిస్థితులు అన్నదాతలు ఇంకా నిరసన చేయాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఉండదు. అన్నదాత ఎప్పుడు రోడ్డు మీదకి రావద్దు. అన్నదాత ఉండాల్సింది కేవలం పంట చేనులలో మాత్రమే ఉండాలి. రైతన్న ఉండాల్సింది పంట చేనులలో మాత్రమే. రోడ్ల మీద నిరసన వ్యక్తం చేస్తూ ధర్నాలు చేసే పరిస్థితి రైతన్నకు ఎప్పుడు రావద్దు. వస్తే అది దుర్మార్గం అయిపోతుంది. చూడరు ఇక ఫ్రాడ్ కంపెనీకి మూసీ ప్రాజెక్ట్ అంటూ కూడా చూడొచ్చు. ఆసక్తి వ్యక్తపరిచిన సింగపూర్ సంస్థ మెయిన్హార్ట్ పాకిస్తాన్లో ప్రజలను బ్యాంకులను ముంచిన కంపెనీ. వేల కోట్ల కుంభకోణంపై పాక్లో కేసులు విచారణలు. సీఎం సమక్షంలో సంస్థ పవర్ పాయింట్ ప్రజెంటేషన్. మూసీపై నమూనాలు రూపొందించాలని కోరిన రేవంత్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఏముంటుంది అంటే ఏ కంపెనీ వచ్చినా ఏముంటుంది దాంట్లో అర్థం? ఏ రాజకీయ నాయకుడైనా తమ యొక్క స్వార్థపూరిత రాజకీయాల కోసం చూస్తాడు తప్ప తెలంగాణ ప్రజలను అభివృద్ధి చేయాలి, తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, లేదు నేను చరిత్రలో మిగిలిపోవాలని ఏ ఒక్కరూ చూడరు. ఏంది అంటే తమ యొక్క వ్యక్తిగత ఆర్థికంగా డెవలప్మెంట్ కావచ్చు, తమ బంధువులు జనగణం అందరినీ కూడా సపోర్ట్ చేసే ప్రయత్నం కావచ్చు, ఇవన్నీ జరుగుతాయి. అంతకుమించి ఇందులో జరిగే విషయం అంటూ ఇంకేమీ ఉండదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోరు తెలంగాణ. ఈ కంపెనీ మీదకి సంబంధించిన మరి ఆధారాలు రాసినప్పుడు కూడా దాన్ని పూర్తి స్థాయిలో కూడా బయట పెడితే ఇంకా బాగుండు. ఇక మిషన్ భగీరథపై విజిలెన్స్ విచారణ. పైప్ లైన్స్ పన్నులపై విచారణకు సర్కార్ ఆదేశం. ఫిర్యాదులు వచ్చాయంటూ ఎంక్వైరీ. భగీరథపై సచివాలయంలో సీఎం సమీక్ష. ఆల్రెడీ మీరు అందరు గుర్తుపెట్టుకోవాలి, కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఇదే జరిగింది. దాని తర్వాత ఇప్పుడు మిషన్ భగీరథ. ఈ విచారణలు విచారణగానే మిగిలిపోవద్దు. అది ప్రజల ముంగట వెట్టిగో ఇంత దొంగతనం జరిగింది, ఇంత మంచి జరిగింది అనేది కూడా చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. గుర్తుపెట్టు.